వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్ అనే పేరుంది. చెట్టు కొట్టి మీద వేసుకున్నట్లుగా ఆ పార్టీ నిర్ణయాలు ఉంటాయి. తాము తీసుకున్న నిర్ణయాలు తమకే రివర్స్ అవుతూ ఉంటాయి. అయినా వారి తీరులో మాత్రం మార్పు రాదు. ఇప్పుడు అత్యంత ఘోరంగా ఓడిపోయిన రాజధాని విషయంలో మరోసారి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు వైసీపీ నేతలు. దీనికి బొత్స కారణమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 రాజధానుల నినాదం. ఈ నినాదంతోనే ఎన్నికలకు వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఈ నినాదం వల్లనే ఓడిపోయామని వారు అంగీకరించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏకైక రాజధాని, అది కూడా అమరావతి అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్ళింది. ఘన విజయం సాధించింది. వచ్చే 5 ఏళ్లలో అమరావతికి ఓ రూపు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ విధానం ఏమిటన్న దానిపై ఆసక్తి ఏర్పడింది. మార్చుకుంటారా, 3 రాజధానులకే కట్టుబడి ఉంటారా అని చర్చించుకోవటం ప్రారంభించారు. ఈ సమయంలో మాజీ మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానుల విధానానికే కట్టుబడి ఉన్నారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బొత్స సూటిగా సమాధానం ఇవ్వలేదు. 3 రాజధానుల విధానం అనేది అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం అన్నారు. ఇప్పుడు మళ్లీ తమ పార్టీ 3 రాజధానులకే కట్టుబడి ఉందా లేదా అన్నది తాము పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బొత్స సత్యనారాయణ కొద్ది రోజుల కిందట తమ విధానం 3 రాజధానులేనని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ విధానానికి కాలం చెల్లిందని మళ్లీ పార్టీలో చర్చిస్తామన్నారు. వైసీపీ 2019 ఎన్నికలకు ముందు రాజధానిని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చింది. అయితే ఎన్నికలయ్యాక 3 రాజధానులు అని చెప్పి విశాఖకు పాలనను తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ 5 ఏళ్ల కాలంలో ఆ పని చేయలేకపోయారు. ఈ మధ్య కాలంలో ఎన్నో వివాదాలు వచ్చాయి. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని, ఇంకా అద్భుతంగా నిర్మిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చారన్న విమర్శలొచ్చాయి. అసెంబ్లీలో అమరావతిని ఏకగ్రీవంగా ఆమోదించి కూడా జగన్ అధికారంలోకి వచ్చాక 3 రాజధానులని మార్చారని విమర్శలొచ్చాయి. అయితే వైసీపీ మాత్రం ముందుకే వెళ్ళింది. జ్యుడిషియల్ క్యాపిటల్గా ప్రకటించిన కర్నూలులోనూ, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించిన విశాఖలోనూ వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. దాంతో ప్రజలకు ఆ నినాదం నచ్చలేదని అర్థమైంది. అయితే వైసీపీ ఎన్నికల తర్వాత 3 రాజధానుల నినాదం ఎత్తడం లేదు. అదే సమయంలో అమరావతికి కూడా వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. కానీ మద్దతుగా కూడా మాట్లాడటం లేదు. అయితే అసలు ఇప్పుడు మళ్లీ రాజధాని అంశాన్ని అంటించుకోవటం ఎందుకన్న ప్రశ్న వైసీపీలో వస్తోంది. గతంలో అమరావతి అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు. అంతా అమరావతిలోనే అభివృద్ధి చేస్తున్నారని ప్రచారం చేయటంతో అన్ని ప్రాంతాల ప్రజలు టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే ఆ తర్వాత వైసీపీకి అంతకన్నా ఘోరంగా ఓటమినిచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఎక్కువగా అమరావతిలో అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తోంది. 3 ఏళ్ల తర్వాత అంతా అక్కడే నిధులు పోస్తున్నారని చెప్పి మళ్లీ 3 రాజధానుల ఫార్ములాను ఎంచుకుంటే సరిపోతుంది కదా అన్న అభిప్రాయం ఉంది. కానీ బొత్స మళ్లీ యూటర్న్ తీసుకున్నట్లుగా వ్యాఖ్యలు చేయడంతో ఇతర పార్టీలు విమర్శలు ప్రారంభించాయి. వైసీపీకి ఇది మరో సెల్ఫ్ గోల్ గా మారినట్లుగా కనిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.